భారీగా జన సమీకరణలు బల ప్రదర్శనలకు దిగే అవకాశం ఉంటుందని చెప్పి నిన్న పర్మిషన్ల విషయంలో పోలీసులు ఆలోచించారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, పోలీసులు ఇవ్వమంటున్నారు, 65,000 మంది వస్తామంటున్నారు. ఇలా పోలీసులే లెక్కలు కట్టి మాకు ఇబ్బందులు కలుగజేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు క్లియర్గా పర్మిషన్లు ఇచ్చారు. జగన్ రేపు వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఎన్ఏడి మార్గం నుంచి ఆయన గోపాలపట్నం జంక్షన్గా వెళ్ళి వేపగుంట జంక్షన్కి వెళ్తారు. అక్కడి నుంచి పెందుర్తి నుంచి సరిపల్లి జంక్షన్ మీదుగా ఆయన నర్సీపట్నం వెళ్ళేదానికైతే మాత్రం పోలీసులు చాలా క్లియర్గా పర్మిషన్ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా ఒకవైపు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ జరుగుతున్నటువంటి సమయం, విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు. దాంతోపాటుగా విశాఖపట్నం సిటీలో నుంచి వెళ్ళేటువంటి మార్గం కాబట్టి ఎక్కడా ఇబ్బందులు కలిగించకుండా, ట్రాఫిక్ కావచ్చు, ఇతరత్ర సమస్యలు తలెత్తకుండా, ఇటీవల కాలంలో మనం చూసాం తమిళనాడు కరూర్లో విజయ్ తన ప్రచారానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామాలు, తొక్కిసలాట్లు, దాదాపు 40 మంది మృతి చెందడం, ఇలాంటి అనేక పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా షరతులు అయితే మాత్రం పోలీసులు విధించారు. ఆ షరతులు అతిక్రమిస్తే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటారు పోలీసులు. ఎందుకంటే మనం చూసాం ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటనకు జగన్ వెళ్ళారు. ఆ రోజు పోలీసులు ఉన్నప్పటికీ హెలికాప్టర్ వద్దకు దూసుకొని వచ్చినటువంటి పరిస్థితి. కార్యకర్తలు వాళ్ళు ఒక విధంగా భయపడి వాళ్ళు వెళ్ళిపోయినారు ముందుగానే. కొంత ఏదో డ్యామేజ్ కూడా అయింది అని చెప్పి ఆ రోజు వారు ముందుగానే వెళ్ళినటువంటి పరిస్థితి. చివరికి అది పెద్ద కేసు అయ్యి పైలట్లను కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదొక ఇన్సిడెంట్. అయితే దాని తర్వాత చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఆ ఒక్క సంఘటనే కాదు. జూన్ 18వ తేదీన జగన్ ఒక పర్యటనకు వెళ్ళారు. అది ఎక్కడికి వెళ్ళారు? ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పి వెళ్ళినటువంటి సందర్భం. ఈ యొక్క ఇన్సిడెంట్ విషయానికి వచ్చేతలకే పల్నాడు జిల్లాలో ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త తొక్కుకుంటూ గుద్దుకుంటూ వెళ్ళారు. వెహికల్ కింద పడిపోయినప్పటికీ కనీసం ఆగి ఆయనకి హాస్పిటల్కి పంపించే పరిస్థితి కూడా లేకుండా లాగి పక్కన పడేసిపోయినటువంటి సందర్భం, తర్వాత మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ ఇన్సిడెంట్ మనకు జూన్ 18 జరిగింది. తర్వాత మనం చూస్తే జూలై 31వ తేదీన నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలానే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పరామర్శకి వెళ్ళేటువంటి ప్రక్రియలో జరిగినటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూసాం. సో ఎక్కడా కూడా ప్రజలు అనుమతులు ఇస్తున్నప్పటికీ అక్కడ అనుమతులు తీసుకుంటున్న దానికి జరుగుతున్న దానికి అనేక తేడా ఉంటుంది. సో దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలగడం, చివరికి మళ్ళీ పోలీసుల్ని, ప్రభుత్వాన్ని వైసీపీ లీడర్లు విమర్శలు చేస్తున్న పరిస్థితులు కూడా మనకు వస్తున్నాయి. కానీ ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా ముందస్తు అనుమతులు కంపల్సరీగా ఒక రూటు క్లియర్ చేసి ఆ రూట్ ప్రకారం వెళ్ళాలని చెప్తున్నారు. ఎక్కడా కూడా రోడ్ షోలకో లేకపోతే రోడ్ సైడ్ సభలకో ఇలాంటి వాటికి అవకాశం లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినా ఇంతకీ నర్సీపట్నం జగన్ ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్ అది. సో అసెంబ్లీలో చూసాం, తర్వాత బయట చూసాం. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో నిన్న సమావేశాన్ని నిర్వహించారు. సో తర్వాత జగన్ వెళ్తున్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రస్తుతం ఆయన వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, లేకపోతే నర్సీపట్నంనే ఎందుకు ఎంచుకున్నారు, నర్సీపట్నంకి వెళ్ళేటువంటి మార్గంలో ఇంకెవరెవరిని కలిసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు, పోలీసులు ఒకవైపు షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చినప్పటికీ మమ్మల్ని ఎవరు అడ్డుకునేదానికంటూ ఇంకోవైపు నాయకులు సవాళ్లు చేస్తూ మేము వందలాది వాహనాల్లో వస్తాం, ఎవరు ఆపుతారో చూస్తాం అనేటువంటి పరిస్థితికి కూడా వెళ్తున్నారు. సో ఓవరాల్గా దీని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే జగన్ టూర్ అంటేనే చాలా చోట్ల గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు పోలీసులకు కూడా చాలా టెన్షన్ నెలకొంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు కూడా ఆ రోజు ఆ మార్గాల్లో తమ ప్రయాణాలను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే వారి ఇంటి వద్దే ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎందుకు వస్తున్నాయి. సో ఈసారైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చెప్పినట్లుగా వెళ్తారా లేదా, వెళ్ళకపోతే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పర్మిషన్కి సంబంధించి ఎవరైనా ఏ విఐపి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ అధినేత అయినా వెళ్ళొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అని ఒక పర్మిషన్ని ముందు పోలీసులకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా విఐపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ వారికి ఉంటుంది.
కానీ అది కూడా మేము చేయం, మా ఇష్ట ప్రకారం మేము వెళ్తాం, మీరు విఐపి వస్తున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఇవ్వాలి కదా అనేటువంటి ధోరణి కూడా వైసీపీ నాయకుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు అలా ఉన్నాయి. వారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు క్యాబినెట్లో మంత్రులుగా చేశారు, శాసనసభ్యులుగా ఉన్నారు, సీనియర్ నాయకులుగా ఉన్నారు. అలాంటి వారికి కనీసం ఇలాంటి విషయం తెలియదా అంటే తెలియకపోలేదు. కానీ మమ్మల్ని ఎవరు ఆపగలరు అనేటువంటి ధీమానా, లేకపోతే ఆపితే ఇష్యూ చేద్దామనేటువంటి వ్యూహమా, ఏంటి అసలుకి అనేది కూడా మనం చూడాలి. సో ముందుగా మాజీ మంత్రి అమర్నాథ్ కూడా మాట్లాడాడు ఈ టూర్కి సంబంధించి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించినటువంటి పర్మిషన్ మిమ్మల్ని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో మిమ్మల్ని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రావాలో మిమ్మల్ని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో, Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక విఐపి ఈ ప్రాంతానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వస్తున్నప్పుడు కావాల్సినటువంటి సెక్యూరిటీ మాత్రం ఇమ్మని చెప్పి వారిని కోరాం. వారు నిన్న అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే విశాఖపట్నం సిపి గారు ఇద్దరు కూడా ఇలాగ పర్మిషన్ని మేము ఇవ్వట్లేదనేటువంటి మాట వారు మీడియాకి పత్రిక రిలీజ్ చేసినట్టుగా చూసాం. నిన్న రాత్రి 10-10:30 సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ని మేము విడుదల చేసామో గతంలో, దాన్ని ఆల్టర్ చేస్తూ విశాఖపట్నం నుంచి గాజువాక మీదుగా, స్టీల్ ప్లాంట్ మీదుగా, లంకెలపాలెం, అనకా